శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు. వాటి వల్ల ఉద్యోగులు సోమరులుగా మారిపోతారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే నియామకాలను చేపట్టాలి. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నది ఇదే. యువతకి ఉపాధి కల్పించటం మీద, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటం మీద చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఆయన మనసులో మాటే తిరుగులేని ఉదాహరణ. 2014లో ఇంటికొక ఉద్యోగం పేరుతో ఓదరగొట్టిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారు? ఎన్ని ఉద్యోగాల కల్పన చేశారు? శూన్యం. మంది సొమ్ము దిగమింగటంలో 5 ఏళ్లు గడిచిపోయాయి. ఆ అవినీతి అనకొండను భుజాన మోస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు రాతలు రాస్తూ ఏపీ ప్రజలను అవమానిస్తున్నారు రామోజీరావు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వ్యతిరేకి, సరికొత్త ఉద్యోగాల కల్పన చేసే సామర్థ్యం శూన్యం. ఇది చంద్రబాబు ట్రాక్ రికార్డ్. అలాంటి చంద్రబాబు 2014 ఎన్నికల వేళ ఇంటికొక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడు. తనను గెలిపిస్తే 1,70,00,000 ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. మరి గెలిచిన తర్వాత ఏం చేశాడు? ఎప్పట్లానే ప్రజలను మోసం చేశాడు. నాడు 600కు పైగా హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు చంద్రబాబు. వాటిలో ఉద్యోగాల భర్తీ, కల్పన కూడా ఒకటి. ఇంత అడ్డగోలుగా చంద్రబాబు ఏపీ యువతను మోసం చేస్తే ఆ వంచన ఎల్లో మీడియాకి కనిపించలేదు. కానీ చంద్రబాబు దగాకోరుతనాన్ని గుర్తించిన ప్రజలు టీడీపీ చరిత్రలో ఎన్నడూ ఎరగని ఘోర పరాభవాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోతోన్న ఎల్లో మీడియా నాటి నుంచి జగన్ పాలన మీద, జగన్కి జేజేలు పలుకుతోన్న ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టాయి. అందుకే రోత రాతలతో పదే పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించే దుస్సాహసం చేస్తున్నాయి. గతంలో ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ చేసిన వాగ్దానం ఏమిటి? ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఆ 2 హామీలని తొంగలో తొక్కి మర్చిపోయి ఇవాళ మళ్ళీ జాబు కావాలంటే బాబు రావాలని చెప్పి మళ్ళీ ప్రచారం అందుకోవడం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ కల్పన చేయలేదని చెప్పడం హాస్యాస్పదం. అబద్ధాలకు పుట్టినిల్లు అయినటువంటి నారావారి కుటుంబం ఈ రకమైన ప్రచారం ఇప్పుడు మళ్ళీ చేయడం అంటే 10 ఏళ్లలోనే 5 ఏళ్లలోనే తెలుగుదేశం పార్టీ ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారు అని అనుకోవడం వాళ్ళ కర్మది. విలేజ్, వార్డ్ సెక్రటేరియట్లలో 1,25,000 ఉద్యోగాలను జగన్ సృష్టించారు. పరిపాలనను ప్రజల ముంగిటకి తీసుకొచ్చారు. 6,001 పోలీస్ పోస్టుల నియామకం చేపట్టారు. ఎస్ఐ పోస్టుల భర్తీ పూర్తయింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. పాఠశాల విద్యాశాఖలో 6,361 శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గిరిజన సంక్షేమ శాఖ, పశు సంవర్ధక శాఖ, జలవనరుల శాఖ, వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ, ఏపీఎస్ఆర్టీసీ విలీనం. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం 2,14,000 శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశారు. ఉద్యోగ కల్పన చేశారు. తాజాగా 6,100 టీచర్ పోస్టులకు, 689 ఫారెస్ట్ రేంజర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎల్లో మీడియా రాతలకు వాస్తవ పరిస్థితికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పడానికి డిఎస్సి అభ్యర్థులే ప్రత్యక్ష సాక్షి.